టాపిక్ ఇది సైట్ ఓవర్లాప్ అనాలిసిస్ అని. సైట్ ఓవర్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఏదైతే షేర్ ఆడియన్స్ ఉన్నారో బిట్వీన్ యువర్ సైట్ అండ్ కాంపిటేటివ్ సైట్. ఇప్పుడు అమెజాన్ దాని కాంపిటేటివ్ ఎవరు? ఫ్లిప్కార్ట్. ఇప్పుడు నేను అమెజాన్ యాప్ వాడతా, దాంతోపాటు ఫ్లిప్కార్ట్ కూడా వాడతా షాపింగ్కి. సో నేను ఒక సైట్, ఇప్పుడు అమెజాన్ సైట్లో నేను షాపింగ్ చేస్తున్నా, ఫ్లిప్కార్ట్ సైట్లో చేస్తున్నా. సో ఈ సైట్ ఓవర్లాప్ అనాలిసిస్ ఏం చేస్తుంది, నేను ఒక షేర్డ్ ఆడియన్స్ని, నేను ఆ సైట్ వాడుతున్నా, వాడి కాంపిటేటివ్ సైట్ కూడా వాడుతున్నా. సో నాలాంటి యూజర్స్ని ఐడెంటిఫై చేస్తాడు ఈ సైట్ ఓవర్లాప్ అనాలిసిస్ అంటే. అర్థమైందా? ఎవరైతే యూజర్స్ వాడి సైటు దాంతోపాటు వాడు కాంపిటేటర్ సైట్ వాడుతాడు చూసినావా, ఆ యూజర్స్ని అనాలిసిస్ చేస్తాడు, ఐడెంటిఫై చేస్తాడు. దాని కింద వచ్చేసి సైట్ ఓవర్లాప్ అనాలిసిస్ అంటే. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే మనము షేర్డ్ ఆడియన్స్ వాడి బిహేవియర్ ఎట్లుందని అర్థమవుతుంది. ఇంకా మార్కెటింగ్ టార్గెట్ అంటే అడ్వర్టైజ్ చేస్తాం, వేరే ఎక్కడైతే వాడు ఓవర్లాప్ మనం కాకుండా వాడి సైట్కి ఎందుకు పోతున్నాయి అనేసి మార్కెటింగ్ టార్గెటింగ్ చేస్తాం, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంకా మంచిగా చేస్తాం. యూజర్ ఎక్స్పీరియన్స్ని నేర్చుకుంటాం కాంపిటేటివ్స్ నుంచి, మన స్ట్రెంగ్స్ ఏంటి అని. నాకు యూజర్ ఇంటర్ఫరెన్స్ పరంగా ఫ్లిప్కార్ట్ మంచిగా అనిపిస్తుంది, అందుకని వాడి నుంచి అది అమెజాన్ నేర్చుకొని వాడు యూజర్ ఇంటర్ఫరెన్స్ కూడా పెంచుతాడు. ఇంకా కాంపిటేటివ్స్ని బెంచ్ మార్కింగ్ అండ్ పొజిషనింగ్ అంటే బెంచ్ మార్కింగ్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది కాంపిటేటర్తో కంపేర్ చేస్తారు, అట్లా వాడికి వస్తుంది. ఇంకోటి స్ట్రెంగ్స్ ఏంటి మరి దీంట్లో సైట్ ఓవర్లాప్ అనాలిసిస్ వచ్చే స్ట్రెంగ్స్ అంటే మార్కెట్ గ్యాప్స్ డిస్కవర్ అవుతుంది. అయితే ఐడెంటిఫై అన్మూవ్మెంట్ నీడ్స్ అంటే ఎక్కడైతే మార్కెట్ గ్యాప్ ఉంది, ఆ సైట్ ఎందుకు అంత క్లిక్కబుల్ అవుతుంది, మన అవుతలే గ్యాప్ తెలుస్తుంది. పార్ట్నర్షిప్ ఆపర్చునిటీ, లేకపోతే ఓవర్లాపింగ్ బ్రాండ్స్తో కాంపిటేటర్స్తో కొలాబరేట్ అవుతారు, అట్లా తెలుస్తుంది. ఇంకా టార్గెటింగ్ కంటెంట్ డెవలప్మెంట్, వాళ్ళ కంటెంట్ అప్లైస్ దట్ ఆ షేర్డ్ ఆడియన్స్. ఇప్పుడు వాడు ఇక్కడ కంటెంట్ చూస్తున్నాడు, నాదేం లేదు, సో ఆ కంటెంట్ ఇటు సైట్లో కూడా పెట్టుకుంటాడు. అట్లా కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు ఆ షేర్డ్ ఆడియన్స్కి, అదే మా సైట్ కూడా రాదా, మా సేమ్ కంటెంట్. అట్లా స్ట్రెంగ్స్ అన్నమాట. సైట్ ఓవర్లాప్ చేయడం వల్ల మనకి ఇవన్నీ అడ్వాంటేజ్. మనకి వచ్చే లిమిటేషన్స్ వచ్చేసరికి లేక్ ఆఫ్ కంటెస్ట్. ఎందుకు అసలు నేను ఫ్లిప్కార్ట్ వాడుతున్నా లేకపోతే అమెజాన్ వాడుతున్నానో అట్లా యూజర్స్ అనేటప్పుడు ఎందుకు ఓవర్లాప్ అవుతున్నా అనేది వారికి కూడా తెలియదు. ఇంకా ప్రైవసీ కాన్సర్న్స్, లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. కాంపిటేటర్ డాటాని యాక్సెస్ చేయాలన్నా వాడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ డాటాని కాంపిటేటర్ డాటా తీయడం ప్రైవసీ కిందకి వస్తుంది. ప్రైవసీ కాన్సర్న్స్ మస్తు వస్తుంది. లిమిటేషన్ రిస్క్, ఓవర్ ఫోకసింగ్ ఆన్ కాంపిటీషన్. వాడు చూసుకోకుండా మొత్తం కాంపిటేటర్స్ని పట్టించుకుంటే దీనివల్ల ఏమవుతుంది, అంత ఓవర్ ఫోకస్ చేస్తున్నాడు. ఫోకస్ చేయాలి, ఓవర్ ఫోకస్ చేయాలి. ఇంకా డైనమిక్ మార్కెట్, యూజర్ ప్రిఫరెన్స్ చేంజ్ ర్యాపిడ్. నేను నా ప్రిఫరెన్స్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాడుతున్నా, నేను ఒక సైట్ ఓవర్లాప్ అనాలిసిస్లో వాటిని ఐడెంటిఫై చేసి నేను అనాలిసిస్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు కాకుండా సీదా మింట్రా యాప్ సైట్ వాడతా, అప్పుడు ఏం చేస్తాడు, ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది యూజర్ పర్ఫార్మెన్స్ ప్రిఫరెన్స్ అనేది. ఇప్పుడు ఒకటి ఉంటే రేపు అదనమాట. డైనమిక్ మార్కెట్ వల్ల మారుతుంటాయి. ఇవన్నీ లిమిటేషన్స్ సైట్ ఓవర్లాప్ అనాలిసిస్ వల్ల. సో ఇది ఏంది, కంబైన్డ్ అదర్ అనాలిటిక్స్ లైక్ సైట్ ఓవర్లాప్స్ అనేది మనం వేరే అనాలిటిక్స్ లైక్ క్వాంటిటేటివ్ డాటాతోని ఇవన్నీ వేరే దాంతో కంబైన్ చేసి అప్పుడు మనకి ఒక పవర్ఫుల్ స్ట్రాటజిక్ టూల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనం షేర్డ్ ఆడియన్స్ని అర్థం చేసుకోవచ్చు, కొత్త ఆపర్చునిటీని డిస్కవర్ చేయొచ్చు. ఏదైతే డిజిటల్ ప్రొవిజన్స్ ఉందో ట్రూ ఇన్ఫార్మ్డ్ డిజిటల్ అవి వాటిని చేయొచ్చు, అంతే.